హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఈరోజు టమాటాలు హార్వెస్ట్ చేస్తున్నాను. పైకి వచ్చి ఉదయమే ఎర్లీ మార్నింగ్ 6కే వచ్చానండి పైకి. నేను 2 వీక్స్ నుంచి ఏ వీడియోస్ పెట్టలేదు, నేను అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి నాకు పెట్టలేకపోవడానికి. అందుకోసం అని చెప్పి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయానండి. బిజీ అయిపోయింది లైఫ్. కానీ ఇక నుంచి నేను అప్లోడ్ చేస్తాను. మట్టిని తయారు చేసుకోవడం, ఎలా తయారు చేసుకోవడం, ఎన్నో వీడియోస్ నేను పెట్టాను. కానీ మరలా కొత్తగా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలియాలి కదా. సమ్మర్లో మట్టి చాలా తొందరగా, అంటే కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్ తోటి మనం చాలా తొందరగా మనము మట్టిని తయారు చేసుకోవచ్చండి. అది ఒక 40 డేస్ 45 డేస్కి చాలా తొందరగా మనకి కిచెన్ వేస్ట్ తోటి మట్టి తయారైపోద్ది. అవన్నీ నేను చాలా వీడియోస్ చేసి పెట్టాను. మరలా ఇప్పుడు కూడా చేస్తానండి. అసలు నేను డాబా పైకి వచ్చి 4-5 డేస్ అయిపోయిందండి. రావడం అవ్వలేదు, నాకు కుదరలేదు, టైం లేక. ఇక వీడియోస్ చేయడం అవ్వలేదు. ఇక నుంచి నేను వీడియోస్ కంటిన్యూస్గా చేసుకుంటాను. మీకు నేను ఏ మొక్క ఎలా పెట్టుకోవాలి, ఎలా మట్టి తయారు చేయాలి అనేది మళ్ళీ నేను అన్నీ మీకు చెప్తానండి. ఇప్పుడు మాత్రం నేను జస్ట్ టమాటాలు సమ్మర్లో ఈరోజు మనకి ఇంచుమించు 18 అనుకుంటాను ఈరోజు డేటు. ఇంత ఎండల్లో కూడా మనకి చక్కగా టమాటాలు దొరుకుతున్నాయండి. ఒక్క మే నెల మాత్రం, ఇప్పుడు ఇది మే నెల కాదు, ఏప్రిల్ నెల 18. మే నెలలో మాత్రం మనకి టమాటాలు రావు. కానండి మిగతా టైంలో మనము జూలై నుంచి మనము జూన్లో మనము విత్తనాలు పెట్టుకుంటే జూలై ఆగస్ట్ నుంచి మనకి కాపు వస్తుంది. అవన్నీ కూడా మీకు నేను చూపిస్తూ నుంచి పెడుతుంటాను. నన్ను అడిగారు చాలామంది, మట్టి ఎలా తయారు చేస్తారు, టమాటా మొక్కలైనా వంగ మొక్కలైనా విత్తనాలు ఎలా పెడతారు ఏంటని నన్ను అడిగారు కొంతమంది. నేను వాటన్నిటికీ నేను మీకు ఆన్సర్ చెప్పడం కంటే నేను చేసి చూపిస్తానండి. కొత్తగా వీడియోస్ చూసే వాళ్ళకి, కొత్తగా మొక్కలు పెట్టుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. గార్డెన్లో చక్కగా నాకు ద్రాక్ష పళ్ళు గుత్తులు కూడా వేసినాయండి. కానీ పక్షులు ఎగరేసిపోతున్నాయి. వాటి కోసం కూడా ఏమన్నా చూడాలి నేను. ఈ విధంగా గార్డెన్ మనం ఎన్ని రకాల మొక్కలను పెట్టినా పెంచినా చాలా చక్కగా వస్తున్నాయండి. ఇప్పుడు మీకు నేను చూపించే ఈ చెట్టు బత్తాయి చెట్టు అండి. కాయలు ఎలా దిగినాయి చూసారా. ఇది నేను మడుల్లో పెట్టాను ఈ చెట్టుని. తర్వాత ఒకటి డ్రమ్లో పెట్టాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇకపోతే ఇంకొక చెట్టు కూడానండి, చూడడానికి ఒకేలా ఉంటున్నాయి కానీ కమలా చెట్టు అండి. కమలాకాయలు కూడా నాకు బాగా దిగినాయి. ఆ చెట్టు పెట్టి చాలా రోజులైంది, మాత్రం అంటే 5 ఇయర్స్ అయిపోయిందేమో. ఇప్పుడు బాగా కాపు దిగిందండి. ఆ చెట్టు కూడా మీకు చూపిస్తాను నేను. సంత్రాలు కూడా మనం చక్కగా పండించవచ్చు. కానీ నాగపూర్ సంత్రాన్ని పెద్ద పేరు, మంచి పేరు. నాగపూర్లో చాలా బాగా కాస్తాయి అంటారు. అది ఇప్పుడు మనం కూడా మన ఏరియాలో కూడా మనం పెంచుకోవచ్చండి. ఇది మడుల్లో వేసిన బత్తాయి చెట్టు. ఇది మీకు నేను చూపిస్తుంది. కాయలతో ఉందండి, ఇంకా బాగా తయారవుతాయండి. జస్ట్ ఇవి చిన్న కాయలే, నేను అలా చూపిస్తున్నాను అంతే మీకు. ఇది డ్రమ్లోనండి పెట్టిన బత్తాయి చెట్టు. ఇది కూడా కాయలు బాగా దిగినాయి, సైజు పెరుగుతాయి, ఇంకా టైం పడుతుంది తయారవడానికి. ఇవి బత్తాయికాయలండి. ఇవి ఇందాక నేను చూపించినవి బత్తాయికాయలు. కానీ మీకు నేను ఇప్పుడు సంత్రాలు చూపిస్తానని చెప్తున్నాను కదా, అవి కూడా మీకు చూపిస్తాను. కానీ అవి క్లియర్గా, అంటే క్లారిటీ లేకుండా ఉంది. అక్కడ ఆ చెట్టు దగ్గర కొంచెం వెలుతురు తక్కువగా ఉండడం వల్ల మీకు నేను క్లియర్గా చూపించలేకపోతున్నాను. కానీ జస్ట్ మీకు అలా ఒక నజర్ వేయండి, చూడండి. ఇవి బత్తాయి చెట్లు అండి. చిన్న ప్రేయర్ చేస్తున్నానండి. దయగల తండ్రి, పరిశుద్ధులైన ప్రభా, మీకు వందనాలు, స్తుతులు తండ్రి. దేవా, మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని నేను 2 వారాల నుంచి కలవలేకపోయాను. అయినా మీ దయ చెప్పిన మమ్మల్ని అందరినీ మీ క్షేమంతో కాపాడారు, భద్రపరుచుకున్నారు. అందుకే మీకు వందనాలు, స్తుతులు తండ్రి. దేవా, మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి. నా గార్డెన్ని ఆశీర్వదించండి. నీ కృపగల హస్తం మాపై ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకు వందనాలు ప్రభా, వందనాలు. నాకు కూడా మంచి సమయం దయచేయండి. ఇలా మొక్కలు పెంచుకోవాలనుకునే వారందరికీ మీరు సమయం ఇచ్చి దీవించి ఆశీర్వదించమని, మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించమని నజరేయుడనే నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇదిగోండి, ఇదండి ఏం చెట్టు, ఆరెంజ్ అండి. మంచి ఆరెంజ్ వాసన వస్తున్నాయి పండు అయితేనే. ఒక్కసారి ఒక్క కాయ కాసిందంతే. కానీ ఇప్పుడు పిందులు బాగా దిగినాయండి. అవి మీకు నేను దగ్గర నుంచి చూపించాలి, నా సంతోషం కొద్దినే. ఎందుకంటే సంత్రాలు అనేవి అసలు ఎప్పుడు నాకు దిగలేదు, కాయలు రాలేదు. ఇప్పుడు ఈ చెట్టు పెట్టి నేను 5 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు బాగా కాపు వచ్చిందండి.
అది మీకు చూపిస్తున్నాను. కానీ తయారవ్వాలి. ఇవి పసిరి పిందులు, ఇవి చూసారా, ఇవి సంత్రాలండి. ఇదిగోండి. ఓకే అండి, కనిపిస్తుంది కదా, చాలా కాయ దిగిందండి. చూడాలి మరి చేతికి ఎప్పుడు వస్తాయో ఎన్ని వస్తాయో తెలియదు. ఇదిగోండి చూసారా, కమలాపళ్ళు అండి. సంతరా అంటున్నాను, హిందీ మాట అది. ఇవి కమలాపళ్ళు. ఇదండి ఈరోజు వీడియో. నేను నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూగా పెడుతుంటానండి. చూసారా, ఇక సంతరాలు ఎలా గుత్తులు గుత్తులుగా దిగినాయండి. చాలా బాగా దిగినాయి. మనకు సంతరాలు సాధారణంగా వింటర్లో వస్తాయి కదా, మరంటే ఇప్పటి నుంచి దిగి వింటర్ తయారవుతాయేమో తెలియదు. చూడాలండి. జస్ట్ ఇప్పుడు మీకు చూపించాలనిపించి నేను ఈ సంతరాలని చూపిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.